వెల్కమ్ టు కేఎన్ఎల్ఎస్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మన టాపిక్ పాయింటర్స్. ఈ పాయింటర్స్ గురించి డిస్కస్ చేస్తే మనం లాస్ట్ క్లాస్లో అసలు పాయింటర్స్ యొక్క అవసరం ఏంటి అన్న చెక్ చేసే క్రమంలో మనం ఏం చేసామంటే ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం కదా, స్వాప్ ప్రోగ్రామ్ తీసుకున్నాం. ఏ ఎక్స్ యొక్క వాల్యూ వైకి, వై యొక్క వాల్యూ ఎక్స్కి చేంజ్ అవ్వాలి అంటే కనుక దాన్ని డైరెక్ట్గా రాసాం ఇక్కడ. ఓకే, అది ఎగ్జిక్యూట్ అయింది. జస్ట్ ఎ మినిట్. చూడండి, ఇక్కడ ఈ ప్రోగ్రామ్ యొక్క పర్పస్ ఏంటి, ఎక్స్ వాల్యూని వైకి, వై యొక్క వాల్యూని ఎక్స్కి ఇవ్వడానికి అని చెప్పాం. ఇప్పుడు ఇక్కడ 4 అని ఇచ్చాం, అదేవిధంగా ఇది ఎక్స్ 4 ఇచ్చాం, వై ఏమో 5 ఇచ్చాం. ఇప్పుడు బిఫోర్ చేంజ్ ఏమో, బిఫోర్ స్వాపింగ్ ఏమో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ఉంది, వై ఈజ్ ఈక్వల్ టు 5 ఉంది. ఆఫ్టర్ స్వాపింగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5, వై ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. ఓకే, నైస్. కానీ ఇప్పుడు మనకి ఇదే ప్రోగ్రామ్ని మనం ఇప్పుడు ఏం చేస్తాం, సేమ్ ఫంక్షన్లో రాసాం, మెయిన్ ఫంక్షన్లో రాసాం. కానీ మనం లాస్ట్ టైం అనుకున్న అసైన్మెంట్ ఏంటి, ఇదే ప్రోగ్రామ్ని ఫంక్షన్ ద్వారా రాయమన్నాం, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ద్వారా రాయమన్నాం. సో అప్పుడు చూడండి, దానికి ఏం చేస్తాం, సాధారణంగా సేమ్ ఎక్స్ వాల్యూని వై వాల్యూ టెంప్ ఇవన్నీ తీసుకున్నాం. ఎక్స్ వాల్యూ వై వాల్యూ రీడ్ చేసాం. తర్వాత రీడ్ బిఫోర్ వాల్యూ ఏముంది, మనం ఆ ఫంక్షన్కి పంపించేటప్పుడు బిఫోర్ వాల్యూ ఏముంది అన్నది ఇచ్చాము. ఇప్పుడు మనం ఇంకో ఫంక్షన్లోకి వాల్యూస్ని పంపించాలి అంటే ఏంటి, ఆ ఫంక్షన్ యొక్క నేమ్ ఇచ్చి ఆ వాల్యూస్ని పంపించాం. ఎక్స్ యొక్క వాల్యూని వై యొక్క వాల్యూని పంపించాం. ఇప్పుడు ఈ ఎక్స్ యొక్క వాల్యూ వై యొక్క వాల్యూని ఇక్కడ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్లో డిక్లేర్ చేసేటప్పుడు మళ్ళీ తిరిగి ఆ యొక్క ఎక్స్ వాల్యూని వై వాల్యూని ఇక్కడ డిక్లేర్ చేసుకొని సేమ్ ప్రోగ్రాము ఇక్కడ పైన ఇదివరకు మనం ఇక్కడ మెయిన్ ఫంక్షన్ జనరల్ మెయిన్ ఫంక్షన్లో ఏ ప్రోగ్రామ్ రాసామో అదే ప్రోగ్రామ్ ఇక్కడ రాసాం. అంతే కదా, ఇంటిజర్ టెంపరీ, ఒక టెంపరీ వేరియబుల్ కావాలి మనకి ఎక్స్ యొక్క ప్రీవియస్ వాల్యూని స్టోర్ చేయడానికి. సో ఎక్స్ యొక్క ప్రీవియస్ వాల్యూని టెంపరీ వేరియబుల్లో స్టోర్ చేస్తాం. తర్వాత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అన్నాం, వై ఈజ్ ఈక్వల్ టు టెంప్ అన్నాం. ఓకే, సో ఇప్పుడు రిటర్న్ చేయాలనుకోండి, దేన్నైనా రిటర్న్ చేయడానికి అవకాశం, రిటర్న్ అంటే కనుక ఏం చేయాలి, యాక్చువల్గా ఎక్స్ని చేయాలా వైని చేయాలా, లేకపోతే రెండింటిని చేయడానికి అవకాశం ఉందా? ఆల్రెడీ మనం ఫంక్షన్స్ క్లాస్ చెప్పేటప్పుడు చెప్పుకున్నాం, ఫంక్షన్ కెన్ రిటర్న్ ఓన్లీ వన్ వాల్యూ, మోర్ దెన్ వన్ వాల్యూ అయితే రిటర్న్ చేయలేదు. కాబట్టి పోనీ రిటర్న్ చేయకుండా ఇలా వదిలేద్దాం. దీన్ని వదిలేస్తే ఏమవుతుంది, ఇది రన్ చేసి చూడండి. సో ఇక్కడ 4, ఇక్కడ 6 ఇచ్చాం. ఏమైంది, బిఫోర్ స్వాపింగ్ 4 ఉంది, ఆఫ్టర్ స్వాపింగ్ 4 ఉంది ఎక్స్కి, అదేవిధంగా వైకి కూడా. పోనీ ఇప్పుడు రిటర్న్ చేద్దాం. ఏ వాల్యూని రిటర్న్ చేస్తారు మీరు చెప్పండి, ఎక్స్నా వైనా? రెండింటినీ చేయడం, రెండు ఎక్స్ కామా వై అని చెప్పి చూడండి తీసుకుంటుందా. సో మనం ఏం చేసామంటే రిటర్న్ ఆఫ్ ఎక్స్ కామా వై అని ఇచ్చేసాం. ఇప్పుడు దాన్ని రన్ చేసి చూడండి. ఎక్స్ యొక్క వాల్యూ 4, వై యొక్క వాల్యూ 5. సో బిఫోర్ స్వాపింగ్ వై 4 ఉంది, ఆఫ్టర్ స్వాపింగ్ కూడా 4, వై కూడా సేమ్ ఉంది. సో ఉపయోగం లేదు కదా, అంటే రిటర్న్ మోర్ దెన్ వన్ వాల్యూని రిటర్న్ చేయలేకపోతుంది ఇది. సో ఈ ప్రాబ్లం అర్థమైంది కదా. ఇప్పుడు జనరల్ ఇదే ప్రాబ్లమ్ని, దీనికి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు మనం పాయింటర్స్ కాన్సెప్ట్ని వాడుకోవాలి. అసలు పాయింటర్ అంటే ఏంటి, పాయింటర్ కాన్సెప్ట్ ఏంటి అన్నది చెప్పుకునే ముందు అసలు ఒక వాల్యూ యొక్క అడ్రస్ని ఎలా మనం యాక్సెస్ చేయొచ్చు అన్నది చూద్దాం. పాయింటర్స్ అంటే ఏంటంటే వాల్యూతో కాకుండా దాని యొక్క అడ్రస్తో డీల్ చేస్తాయి. కానీ ఆ అడ్రస్తో డీల్ చేయాలి అంటే కనుక అసలు మన పాయింటర్స్లోకి వెళ్ళబోయే ముందు మనం జనరల్ వేరియబుల్స్ని, ఎప్పుడు దాకా మనం చూసినాయి జనరల్ వేరియబుల్స్, బట్ ఎక్కడి నుంచి చూడబోతుంది పాయింటర్ వేరియబుల్ అన్నాం. అసలు పాయింటర్ వేరియబుల్ గురించి చెప్పుకోవాలి అంటే కనుక పాయింటర్ వేరియబుల్ సింపుల్గా ఏమని చెప్తున్నాం, పాయింటర్ వేరియబుల్ ఆల్సో ఏ వేరియబుల్ విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ అనదర్ వేరియబుల్ అడ్రస్. ఓకే, దాని యొక్క పర్పస్ ఏంటంటే వేరే యొక్క పాయింటర్ వేరియబుల్ అన్నది కూడా ఒక వేరియబులే, కానీ దాని యొక్క పర్పస్ ఏంటంటే వేరే యొక్క వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయడానికి పాయింటర్ వేరియబుల్ వాడతాం. అసలు ముందు వేరే పాయింటర్ వేరియబుల్ని డిక్లరేషన్ చేయడానికి ముందు మనం ఏం చేద్దామంటే ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ని ఏ విధంగా మనం యాక్సెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇంటిజర్ i ఈజ్ ఈక్వల్ టు 3 అన్నాం. ఓకే,
సో ఇక్కడ ఇంటిజర్ i ఈజ్ ఈక్వల్ టు 3 అనగానే మెమరీలో మనకి ఇక్కడ ఏ విధంగా స్టోర్ అవుతుంది అని చూడండి. ఇక్కడ ఫస్ట్ వేరియబుల్ నేమ్ ఏమని ఇచ్చాం, i అని ఇచ్చాం. తర్వాత వాల్యూ ఏమి ఇచ్చాం, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3 అని ఇచ్చాం. దీని యొక్క అడ్రస్ ఏంటి, ఒక అడ్రస్ని ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం. ఓకే, ఇదే నాట్ ఎగ్జాక్ట్ అడ్రస్ అని కాదు, ఒకసారి ఒక అడ్రస్ ఉంటుంది, ఇంకోసారి ఇంకో అడ్రస్లోకి వెళ్తుంది వేరే ప్రోగ్రాంలో రన్ చేసినప్పుడు. ఒక ఎగ్జాంపుల్కి ఈ అడ్రస్ తీసుకున్నాం. ఇది ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే మనం ఏం చేద్దామంటే చూడండి. ఓకే, ఈ మెమరీ మ్యాప్ తీసుకుంటే మీకు ఒక ఐడియా క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ మనం ఏం చెప్పాం, ఐ అన్న వేరియబుల్ని డిక్లేర్ చేసాం. డిక్లేర్ చేయగానే ఇక్కడ ఏమవుతుంది, మెమరీలో దీనికి చూడండి ఒక లొకేషన్ ఇవ్వాలి కదా, ఇది లొకేషన్ నెంబర్, అడ్రస్ లొకేషన్ నెంబర్. ఇది ఈ లొకేషన్ నెంబర్లో ఈ లొకేషన్ నెంబర్కి నెంబర్ మనం ప్రతిసారి యూజ్ చేసే బదులు ఈ నెంబర్ పలానా అనేది మనకు తెలియదు కాబట్టి దానికి ఏం చెప్పాం, మనం ఒక నేమ్ ఇమ్మన్నాం. ఆ లొకేషన్కి ఏ నేము ఐ అన్నది ఇచ్చాం. ఈ ఐ అన్న వేరియబుల్లో మనం స్టోర్ చేసిన వేరియబుల్ వాల్యూ ఏంటి, 3 అన్నది స్టోర్ చేసాం. సో మెమరీ బ్లాక్ అన్నది ఎలా ఉంటుంది అన్నది అర్థమైంది కదా. సో మెమరీలో ఒక లొకేషన్ నెంబర్ ఉంటుంది. ఆ లొకేషన్ నెంబర్కి మనం ఒక నేమ్ ఇచ్చుకుంటాం. ఆ లొకేషన్లో ఈ వాల్యూని సేవ్ చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్గా ఇప్పుడు దాకా మనం ఏం ఇచ్చాం, ఐ యొక్క వాల్యూని మాత్రమే ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ ఆఫ్ ఐ అని ఇస్తే కనుక ఏది ప్రింట్ అవుతుంది, 3 ప్రింట్ అవుతుంది. కానీ అలా కాకుండా మనకి ఇప్పుడు ఏం కావాలంటే ఐ యొక్క వాల్యూ కాకుండా ఐ యొక్క అడ్రస్ని ప్రింట్ చేయాలి. సో దానికి ఏం చేయాలి, ఐ యొక్క అడ్రస్ని ప్రింట్ చేయాలంటే చూడండి ప్రోగ్రాంలోకి వద్దాం. సో ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఆఫ్ ఐ అంటే తెలిసిందే కదా. సో వాల్యూ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు %d అని ఇచ్చేసాం, ఐ అని చెప్పి ఇచ్చాం. అది డైరెక్ట్గా ప్రింట్ అవుతుంది. వేరేయాజ్ అలా కాకుండా అడ్రస్ ఆఫ్ ఐ యొక్క అడ్రస్ని ప్రింట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఐ కాకుండా అడ్రస్ ఆఫ్ ఐ అన్నది ఇవ్వండి. మనం స్కాన్ఎఫ్ ఫంక్షన్ వాడేటప్పుడు, ఇప్పుడు దాకా ప్రింట్ఎఫ్ ఫంక్షన్ వాడేటప్పుడు ఎప్పుడు అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ని యూజ్ చేయలేదు. కానీ ఇప్పుడు మనం దాని యొక్క అడ్రస్తో పని ఉంది కాబట్టి అడ్రస్ ఆఫ్ ఐ అని ఇచ్చాం. కానీ ఇలా ఇచ్చేటప్పుడు మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, అడ్రస్ ఆఫ్ ఐ ఇచ్చేటప్పుడు ఇక్కడ %d వాడకూడదు, %u వాడండి. %u యొక్క పర్పస్ ఏంటంటే అన్సైన్డ్ ఇంటిజర్ అని చెప్పి వస్తుంది. ఇది వేరియబుల్ టైప్స్ గురించి చెప్పుకునేటప్పుడు ఇంకొద్దిగా డీటెయిల్డ్గా వెళ్దాం దాంట్లో. అయితే ఒక బ్రీఫ్గా చెప్పుకుందాం అసలు ముందు. ఇక్కడ ఇంటిజర్ అనగానే మనకి ఏం చేస్తుందంటే ఇది మైనస్ వాల్యూని కూడా స్టోర్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్ ఐ అని ఇచ్చాం కదా, ఈ ఇంటిజర్ ఐ అని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను టర్బోసి కంపైలర్ గురించి చెప్తున్నా. ఇది కంపైలర్కి మధ్యలో వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ ఐ అన్న వేరియబుల్ని తీసుకున్నప్పుడు ఇది ఏ వాల్యూస్ని స్టోర్ చేయగలదంటే -32,700 ఇంటిజర్ అని చెప్పి డిక్లేర్ చేయగలతోటి -32,768 నుంచి +32,767 వరకు వాల్యూస్ని స్టోర్ చేయగలదు. ఓకే, దీన్ని సైన్డ్, డిఫాల్ట్గా ఏంటంటే వేరియబుల్ టైప్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి సైన్డ్, ఇంకోటి అన్సైన్డ్ అని చెప్పి చెప్తాం. ఓకే, సైన్డ్ అంటే ఏంటంటే ఇలా మైనస్ వాల్యూస్ని కూడా స్టోర్ చేయగలదు. వేరేజ్ ఎప్పుడైతే అన్సైన్డ్ అని ఇచ్చామో అది 0 నుంచి ఈ 32,768ని 32,767ని కలిపేయండి, ఎంత వస్తుంది? 32,768 32,767. ఓకే, దీన్ని టోటల్ చేయండి, ఎంత వచ్చింది? 65,535 వచ్చింది కదా. సో ఇక్కడ ఇప్పుడు ఇదేం చేస్తుందంటే 0 to ఈ వాల్యూ ఏదైతే ఉందో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 65,535 వరకు సేవ్ చేస్తుంది. ఓకే ఓకే సో అంటే ఇక్కడ మైనస్ వాల్యూస్తో మనకి పని లేదు అని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే అన్సైన్డ్ ఇంటిజర్ అని చెప్పి తీసుకుంటాం. ఓకే, అయితే ఈ అన్సైన్డ్ ఇంటిజర్ అన్నది తీసుకోవాలంటే కనుక మనకి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటంటే మామూలుగా అయితే సైన్డ్ అయితే %d కదా. వెరస్ ఎప్పుడైతే అన్సైన్డ్ ఇంటిజర్ అని చెప్పి చెప్తున్నామో అది %u. అంటే ఇక్కడ మైనస్ వాల్యూస్తో మన ప్రోగ్రాంలో పని లేదు, కేవలం మనం
ప్లస్ వాల్యూస్ మాత్రమే వాడుతున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ విధంగా %u అన్నది అన్సైన్డ్ ఇంటిజర్ అన్నది తీసుకోవాలి. ఓకే. సో ఇక్కడ మనకి అడ్రస్లో మైనస్ వాల్యూస్ అనేవి ఉండవు కదా. అడ్రస్ ఎప్పుడూ కూడా ఒకటే పాజిటివ్ వాల్యూసే ఉంటాయి. దట్స్ వై మనం ఏం చేస్తున్నాం అంటే అడ్రస్ని %uలో ప్రింట్ చేస్తున్నాం, %d కాకుండా. ఇప్పుడు దాకా మీరు %d ఒకటి వచ్చింది, %f వచ్చింది, %c వచ్చింది, లేకపోతే s వచ్చింది. వెరస్ ఇక్కడి నుంచి మీకు u అన్నది కూడా పాయింటర్స్లోకి వచ్చేప్పటికి u అన్నది కూడా యూజ్ అవుతుంది. u యొక్క పర్పస్ అర్థమైంది కదా. అన్సైన్డ్ ఇంటిజర్, సైన్డ్ ఇంటిజర్ అంటే మైనస్ వాల్యూస్ కూడా డీల్ చేస్తుంది. అది అన్సైన్డ్ ఇంటిజర్ అంటే ఓన్లీ ప్లస్ వాల్యూస్ని మాత్రమే డీల్ చేస్తుంది. ప్లస్ కింద 02 ఇక్కడ మనం ఇందాక మెన్షన్ చేసినట్టు 32,768 నుంచి ప్లస్ 32,700 ఇక్కడ మైనస్ వాల్యూస్ కూడా ఉన్నాయి. వేరే ఇక్కడికి వచ్చేప్పటికి ఏమవుతుంది, ఓన్లీ పాజిటివ్ వాల్యూ మాత్రమే డిస్ప్లే చేస్తుంది, స్టోర్ చేస్తుంది. సో దానికోసం తీసుకున్నాం. ఓకే, అసలు మన టాపిక్ వచ్చేద్దాం. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, అడ్రస్ ఐ యొక్క వాల్యూని కాకుండా ఆ అడ్రస్ని ప్రింట్ చేయాలి అంటే కనుక ఏం చేయాలి, అడ్రస్ ఆఫ్ ఐ. ఓకే, సో అడ్రస్ ఆఫ్ ఐ అని ఇస్తే కనుక ఆటోమేటిక్గా ఐ యొక్క అడ్రస్ ప్రింట్ అవుతుంది. ఓకే, దీనికి సేపు కామెంట్ చేసేస్తున్నా కింద వాల్యూని. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది రన్ చేసి చూద్దాం. చూడండి, వాల్యూ ఆఫ్ ఐ ఎంత, 3. అయితే అడ్రస్ ఆఫ్ ఐ యొక్క ఐ ఎంత, ఓకే, ఇది ఐ యొక్క అడ్రస్ సమ్ 3 + 32 327 ప్లస్ వచ్చింది. సో అది ఐ యొక్క అడ్రస్. అయితే ఇప్పుడు మనం దీన్ని ఐ యొక్క అడ్రస్ని, ఐ యొక్క వాల్యూని ప్రింట్ చేయడానికి ఇంకొక వే కూడా ఉంటుంది మనకి. అదేంటంటే ఇక్కడ వాల్యూ ఎట్ అడ్రస్ ఆఫ్ ఐ, ఇక్కడ వాల్యూ ఎట్, దీన్ని ఏమంటామంటే స్టార్ సింబల్ని వాల్యూ ఎట్ అడ్రస్ ఆఫ్ ఐ అని చెప్పి చేస్తాం. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఐ యొక్క అడ్రస్ని ఇండైరెక్ట్గా యాక్సెస్ చేసి దాని యొక్క వాల్యూని మనం ప్రింట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మళ్ళీ దీన్ని రన్ చేసి చూడండి. సేవ్ చేయాలి మనం, Ctrl+S కొట్టి మళ్ళీ చేయండి. ఓకే, చూడండి, వాల్యూ ఆఫ్ ఐ ఎన్ని రకాలుగా ప్రింట్, ఫస్ట్ వాల్యూ ఆఫ్ ఐ = 3 అన్నాం, తర్వాత అడ్రస్ ఆఫ్ ఐ అన్నది ప్రింట్ అయింది, తర్వాత వాల్యూ ఆఫ్ ఐ అన్నది మళ్ళీ 3 వచ్చింది. కానీ ఇక్కడ ప్రింట్ చేసే విధానం వేరుగా ఉంది. చూడండి, ఇక్కడ డైరెక్ట్గా వాల్యూ ఆఫ్ ఐ అంటే %d అని చెప్పి ఇచ్చేసి ఐ అని ఇచ్చేసాం. కానీ ఇక్కడ ఏం చేసాం, అడ్రస్ ఆఫ్ ఐ దగ్గర ఉన్న వాల్యూని ప్రింట్ చేయి అని చెప్పి చెప్పాం. సో అవుట్పుట్ రెండింటికి సేమ్ వస్తుంది, కానీ వే ఆఫ్ యాక్సెస్ అనేది మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇదే కాన్సెప్ట్ని ఈ వాల్యూ అట్ అడ్రస్ ఆఫ్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అసలు ఈ పాయింటర్ వేరియబుల్ని ఏ విధంగా ఇది చేయాలి అన్నది చూడండి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు దాకా మనం ఏం చేస్తాం, ఇంటిజర్ ఐ = 3 అన్నాం. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఐ యొక్క అడ్రస్ని స్టోర్ చేయాలి అన్నాం. ఐ యొక్క అడ్రస్ని స్టోర్ చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జే = అడ్రస్ ఆఫ్ ఐ అని చెప్పి ఇక్కడ ఇచ్చేసాడు వీడు. ఓకే, బాగానే ఉంది. కానీ ఇక్కడ కొత్తగా చూడండి, ఇంటిజర్ జే అని చెప్పి ఇవ్వకుండా దీని ముందు వాల్యూ పాయింటర్, దీన్ని పాయింటర్ అంటాం. ఈ విధంగా ఇవ్వటాన్ని పాయింటర్ జే అన్నాం. లేకపోతే దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనం వాడిన పదం ఏంటి, వాల్యూ ఎట్ అని చెప్పి వాడాం. ఓకే, కానీ ఇక్కడ దీన్ని డిక్లరేషన్ పార్ట్లోకి వచ్చేప్పటికి దీన్ని ఏమంటాం అంటే పాయింటర్ జే అని చెప్పి చెప్తాం. ఇంటిజర్ జే అని ఇలా డిక్లేర్ చేస్తే ఇంటిజర్ జే అంటున్నాం కదా. ఇలా డిక్లేర్ చేసేటప్పుడు దీన్ని ఏ విధంగా మనం ప్రొనౌన్స్ చేయాలంటే పాయింటర్ జే అంటాం. అయితే దీని యొక్క పర్పస్ ఏంటి, ఇది వేరే యొక్క వేరియబుల్ యొక్క అడ్రస్ని పాయింట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే జే = పాయింటర్ పేరులోనే ఉంది, పాయింట్ చేస్తుంది. దేన్ని పాయింట్ చేస్తుంది, ఇది వేరే యొక్క వేరియబుల్ యొక్క అడ్రస్ని పాయింట్ చేస్తుంది. దట్స్ వై దీన్ని పాయింటర్ అంటున్నాం అని చెప్పి ఈజీగా గుర్తుంచుకోవడానికి చెప్తున్నది. సో జే = అడ్రస్ ఆఫ్ ఐ అని చెప్పి ఇచ్చాం. ఇప్పుడు చూడండి ఎన్ని రకాలుగా, ఇప్పుడు అర్థమైంది కదా సింపుల్గా. పాయింటర్ వేరియబుల్ అంటే ఏంటి, వేరే యొక్క వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయాలంటే మీరు దాన్ని దేని కింద డిక్లేర్ చేయాలి,
పాయింటర్ వేరియబుల్ కింద డిక్లేర్ చేయాలి. ఇప్పుడు అలాగని మీరు ఇలా ఇచ్చేసి ఇంటిజర్ జే ఇచ్చేసి జే ఈజ్ ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ ఐ అంటానికి వెళ్ళలేదు. ఓకే, జే ఈజ్ ఈక్వల్ టు మీరు ఏ 44 లేకపోతే 45 లేకపోతే ఎక్సో ఏదైనా ఇవ్వండి, నో ప్రాబ్లం. కానీ జే ఈజ్ ఈక్వల్ టు ఒక అడ్రస్ని స్టోర్ చేయాలి అని మనం అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని దేని కింద డిక్లేర్ చేయాలి, ఆ వేరియబుల్ని పాయింటర్ వేరియబుల్ కింద డిక్లేర్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు అడ్రస్ ఆఫ్ ఐని అదేవిధంగా వాల్యూ ఆఫ్ ఐని ప్రింట్ చేయడానికి ఎన్ని రకాల వేస్ ఉన్నాయని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఏంటి, అడ్రస్ ఆఫ్ ఐ, ఇది తెలిసిందే కదా, %u చెప్పుకున్నాం ఇప్పుడే. మనం ఎప్పుడైనా కూడా ఇంటిజర్ అడ్రస్ని ప్రింట్ చేయాలి అంటే కనుక డి కాకుండా యూ వాడమన్నాం. అడ్రస్ ఆఫ్ ఐ అంటే ఎలా వస్తుంది, అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ యూజ్ చేసుకొని ఐని ఇచ్చాము. అదేవిధంగా రెండో మెథడ్ ఏం చెప్తున్నాం, అడ్రస్ ఆఫ్ ఐని ప్రింట్ చేయడానికి ఈ ఐ యొక్క అడ్రస్ని మీరు ఎందులో స్టోర్ చేశారు, జేలో స్టోర్ చేశారు. సో అడ్రస్ ఆఫ్ జే ఐ అని ఇచ్చినప్పటికీ కూడా అడ్రస్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చి జే అని ఇచ్చినప్పటికీ కూడా అది దేన్ని ప్రింట్ చేస్తుంది, ఐ యొక్క అడ్రస్ని ప్రింట్ చేస్తుంది. జస్ట్ ఏ మినిట్, ఒక్క నిమిషం, ఇదంతా నేను కామెంట్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ వరకు మనం రన్ చేద్దాం. చూడండి, అడ్రస్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, ఐ యొక్క అడ్రస్ని ప్రింట్ చేసింది. దీనికి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, డైరెక్ట్గా అడ్రస్ ఆఫ్ ఐ అని ఇచ్చాము. వేరేజ్ ఇప్పుడు అలా కాకుండా జే అని చెప్పి ఇచ్చాము. జే అని ఇచ్చినప్పటికీ కూడా ఐ యొక్క అడ్రస్ని ప్రింట్ చేసింది. ఎందుకని, జేలో మనం ఏం చేసాం, ఐ యొక్క అడ్రస్ని స్టోర్ చేసాం. అయితే ఈ జే అన్నది స్టోర్ చేయాలి అంటే కనుక జేలో ఐ యొక్క అడ్రస్ని స్టోర్ చేయాలంటే దాన్ని మనం ఏం చేసాం, ఒక పాయింటర్ వేరియబుల్ కింద డిక్లేర్ చేసాం. ఓకే, సో ఇదే టాపిక్ రిపీట్ అవుతుంది అయినా, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి అర్థం అవడం కోసం దాన్ని ఇటు తిప్పి అటు తిప్పి 1-2 సార్లు చెప్పడం అనేది జరుగుతుంది. మన మైండ్లో రిజిస్టర్ అవ్వడానికి ఒకే విషయాన్ని మల్టిపుల్ టైమ్స్ చెప్తే అది ఈజీగా రిజిస్టర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ వన్ అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ స్టెప్కి వచ్చేప్పటికి చూడండి, అడ్రస్ ఆఫ్ జే యొక్క అడ్రస్ ఎలా తెలుస్తుంది, మరి అడ్రస్ ఆఫ్ జే ఈజ్ ఈక్వల్ టు అన్నది ఎలా వస్తుంది. సో డైరెక్ట్గా మనం ఏం చేసాం, %u అని ఇచ్చేసి అడ్రస్ ఆఫ్ జే అన్నది ఎంటర్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి, దీన్ని సేవ్ చేయాలి మనం మళ్ళీ. ఓకే, దీన్ని సేవ్ చేయండి, మళ్ళీ రన్ చేయండి. ఓకే, ఇది జే యొక్క అడ్రస్. ఇది ఇక్కడ డిఫరెన్స్ చూడండి, ఇది 596లో ఉంది, ఇది 584లో ఉంది. అదేవిధంగా నెక్స్ట్ వన్ వాల్యూ ఆఫ్ జే యొక్క వాల్యూని ప్రింట్ చేయాలంటే డైరెక్ట్గా ఇలా ఇచ్చేయచ్చు. అయితే ఒకటి ఇక్కడ ఇది అడ్రస్ని కాదు కదా మనం ప్రింట్ చేసేది, జే యొక్క వాల్యూ కదా అన్నాం కదా అని చెప్పి ఇక్కడ %d ఇవ్వకండి. జే యొక్క వాల్యూలో ఉన్నది ఏంటి, ఐ యొక్క అడ్రస్సే కదా, అది కూడా అడ్రస్సే. జే యొక్క వాల్యూ ఏంటి, జేలో పాయింటర్ వేరియబుల్, జే అనేది ఒక పాయింటర్ వేరియబుల్ అంటున్నాం. పాయింటర్ వేరియబుల్లో ఏం స్టోర్ చేస్తాం, అడ్రస్ని స్టోర్ చేస్తాం. కాబట్టి అడ్రస్ని ఎప్పుడైనా కూడా యాక్సెస్ చేయాలి, అడ్రస్ని ప్రింట్ చేయాలి అంటే కనుక ఏం చెప్పాం, సైన్డ్ ఇంటిజర్లు పనిచేయవు, అన్సైన్డ్ ఇంటిజర్నే వాడుకోండి అన్నాం. సో ఇక్కడ జేలో ఉన్న వాల్యూ ఏంటి, అడ్రస్. కాబట్టి ఇక్కడ %d ఇవ్వకుండా %uనే ఇచ్చాం. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వన్ ఇంకా అసలు ఐ యొక్క వాల్యూని ఎన్ని రకాలుగా యాక్సెస్ చేయొచ్చు. ఐ యొక్క వాల్యూని ఫస్ట్ ఏం చేసాం, డైరెక్ట్గా ఇచ్చేయటం, ఈ మెథడ్ తెలిసిందే. వాల్యూ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ అని ఇచ్చాం. రెండోది ఏం చెప్తున్నాం, డైరెక్ట్గా దీని యొక్క వాల్యూ అట్ అడ్రస్ ఆఫ్ ఐ, ఆల్రెడీ ప్రీవియస్ ప్రోగ్రాంలో మనం చూసాం. ముందు ఓన్లీ అడ్రస్ ఆఫ్ ఐ వేస్తే ఐ యొక్క అడ్రస్ ప్రింట్ అవుతుంది. అలా కాకుండా వాల్యూ అట్ అన్న సింబల్ వాడినట్లయితే కనుక దీనికి ఆటోమేటిక్గా దాని యొక్క వాల్యూ ప్రింట్ అవుతుంది అన్నాం. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి జే యొక్క వాల్యూని యాక్సెస్ చేయాలంటే, జే దగ్గర ఉన్న వాల్యూని యాక్సెస్ చేయాలంటే అక్కడ ఏం చేసాం, పాయింటర్ జే అని చెప్పి ఇచ్చాం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ జే అన్నది ఇచ్చామనుకోండి, ఓన్లీ జే ఇస్తే ఏమవుతుంది, ఏది ప్రింట్ అవుతుంది, ఐ యొక్క అడ్రస్ ప్రింట్ అవుతుంది. కానీ ఐ యొక్క వాల్యూని జేతో మనం యాక్సెస్ చేయాలి అంటే కనుక అడ్రస్ ఆఫ్ వాల్యూ అట్ జే అని చెప్పి ఇచ్చినట్లయితే కనుక ఆటోమేటిక్గా దాని యొక్క ఐ యొక్క వాల్యూ ప్రింట్ అవుతుంది జేతో. అంటే జే అన్న పాయింటర్ వేరియబుల్తో రెండింటిని యాక్సెస్ చేయొచ్చు మనం. ఒకటి ఐ యొక్క అడ్రస్ని యాక్సెస్ చేయొచ్చు, అదేవిధంగా ఐ యొక్క వాల్యూని కూడా యాక్సెస్ చేయొచ్చు పాయింటర్ వేరియబుల్ ద్వారా. ఓకే,
అర్థమైంది కదా. ఇప్పుడు జనరల్గా ఇప్పటి వరకు మనకి ఏం చేసాం, ఓన్లీ ఐ అని చెప్పి ఐ యొక్క వాల్యూని యాక్సెస్ చేయాలంటే మనకున్న ఒకే ఒక్క మెథడ్ ఏంటి, డైరెక్ట్గా ప్రింట్ ఆఫ్ %d ఐ అని చెప్పేస్తే వస్తుంది. అదేవిధంగా ఐ యొక్క అడ్రస్ని స్టోర్ చేయాలంటే అడ్రస్ని యాక్సెస్ చేయాలంటే అడ్రస్ ఆఫ్ ఐ అని చెప్పేస్తే వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు మనకు ఎప్పుడైతే పాయింటర్ వేరియబుల్ తీసుకున్నామో పాయింటర్ వేరియబుల్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తున్నాం. ఈ పాయింటర్ వేరియబుల్ ద్వారా మనం కేవలం ఐ యొక్క అడ్రస్ని మాత్రమే కాకుండా ఐ యొక్క వాల్యూని కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. ఓకే, ఓన్లీ జే అని ఇచ్చామనుకోండి ఏమవుతుంది, ఐ యొక్క అడ్రస్ యాక్సెస్ అవుతుంది. వేరేజ్ వాల్యూ ఎట్ జే అని ఇచ్చామనుకోండి, అంటే వాల్యూ ఎట్ జే అన్నాం అంటే దాని అర్థం ఏంటి, జే దగ్గర ఉన్నది ఏంటి, అడ్రస్ ఉంది. సో ఏ అడ్రస్ ఉంది, ఐ యొక్క అడ్రస్ ఉంది. సో ఐ యొక్క అడ్రస్లో ఉన్న వాల్యూ ఏంటి, వాల్యూ ఆఫ్ ఐ. సో సింపుల్గా మనకి ఇలా క్లియర్ అవుతుంది. అదేవిధంగా ఇంకొద్దిగా స్టెప్ ముందుకెళ్తే ఇప్పుడు మనం ఏం చేసాం, ఐ యొక్క అడ్రస్ని స్టోర్ చేయడానికేమో ఆ ఐ యొక్క అడ్రస్ని స్టోర్ చేయడానికి జే అన్న వేరియబుల్ని పాయింటర్ వేరియబుల్ని డిక్లేర్ చేసాం. అదేవిధంగా జే యొక్క అడ్రస్ని కూడా స్టోర్ చేయొచ్చు మనం. అలా చేయాలంటే అప్పుడు ఏం చేయాలంటే డబుల్ పాయింటర్ వాడుకోవాలి. ఇలా 2 సార్లు కే అన్నది తీసుకుంటే అది వాడాలి. అదే కే అడ్రస్ని స్టోర్ చేయాలనుకోండి అప్పుడు ఏం చేయాలి, మీరు ట్రిపుల్ స్టార్ వాడండి, ట్రిపుల్ పాయింటర్ యూజ్ చేసుకోవాలి, ఇలా అండ్ సో ఆన్. ఓకే, సో ఇప్పుడు ఐ యొక్క వాల్యూని ఐ యొక్క అడ్రస్ని స్టోర్ చేయడానికి ఎన్ని మెథడ్స్ ఉన్నాయన్నది ఇక్కడ ఇచ్చాను. ఈ ప్రోగ్రామ్ని మీకు డాష్బోర్డ్లో ఇస్తాను. దీన్ని ఒక్కసారి మీరు ఎక్స్ప్లోర్ చేయండి స్టెప్ బై స్టెప్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ ఏంటి, ఫస్ట్ బ్లాక్ ఏంటి, ఇదంతా అడ్రస్ ఆఫ్ ఐ యొక్క అడ్రస్ని ఎన్ని రకాలుగా యాక్సెస్ చేయొచ్చు. అదేవిధంగా జే యొక్క అడ్రస్ని ఎన్ని రకాలుగా యాక్సెస్ చేయొచ్చు, కే యొక్క అడ్రస్ని ఎన్ని రకాలుగా చేయొచ్చు. అదేవిధంగా వాల్యూ ఆఫ్ ఐని, కేని, జేని ఎన్ని రకాలుగా యాక్సెస్ చేయొచ్చు అన్నది డిఫరెంట్ స్టేట్మెంట్స్లో ఇచ్చాం. సో దీన్ని ఒకసారి ట్రై చేయండి. వాల్యూ ఆఫ్ ఐ వరకు మనకు అర్థమైంది కదా. వాల్యూ ఆఫ్ ఐని యాక్సెస్ చేయాలంటే కనుక జేతో కూడా డైరెక్ట్గా జే అన్న వేరియబుల్తో కూడా పాయింటర్ వేరియబుల్తో కూడా ఐ యొక్క అడ్రస్ని ఏ విధంగా అయితే ఐ యొక్క వాల్యూని ఏ విధంగా అయితే యాక్సెస్ చేయొచ్చు అని అన్నామో, అదేవిధంగా కేతో కూడా ఐ యొక్క వాల్యూని స్టోర్ చేయొచ్చు. ఎందుకంటే దీనికి లింక్ ఉంది కదా, జేకి కేకి యాక్చువల్గా డైరెక్ట్ ఇంటరాక్షన్ ఏం లేదు కేకే అన్నో ఐకి. కానీ మనం ఏం చేసాం, ఐలో జే యొక్క వాల్యూ అడ్రస్ని స్టోర్ చేసాం, మళ్ళీ తిరిగి ఈ జే యొక్క అడ్రస్ని ఎందులో స్టోర్ చేసాం, కేతో స్టోర్ చేసాం. సో ఆటోమేటిక్గా దీనికి ఇంటర్లింక్ వచ్చేసింది కదా. దీనికి రిలేషన్ ఉంది, డైరెక్ట్ రిలేషన్ లేకపోయినా అంటే డిస్టెంట్ రిలేషన్. ఇప్పుడు చూడండి, మనకి చుట్టానికి చుట్టం, మన డైరెక్ట్గా రిలేషన్ కాదు వాడు మనకి బామ్మర్దో లేకపోతే మాయో సంథింగ్ ఏదో చెప్తాం కదా. అలా ఇలా మన రిలేషన్ వాడు, డైరెక్ట్ రిలేషన్ కాదు. సో ఇలా కూడా మనం దాన్ని యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో వాల్యూ అట్ డబుల్ పాయింటర్ వాడుకుంటే ఇది కే యొక్క అడ్రస్, కే యొక్క వాల్యూ ఇక్కడ సేవ్ అవుతుంది. అదే సింగిల్ పాయింటర్ వాడామనుకోండి ఏమవుతుంది, జే యొక్క వాల్యూ ప్రింట్ అవుతుంది. జే యొక్క వాల్యూ అంటే దాని అర్థం ఏంటి, ఐ యొక్క అడ్రస్. సో అప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, అడ్రస్ ఆఫ్ ఐ అని చెప్పి రాసేయచ్చు. ఓకే, సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, యూ అన్నది తీసుకుంటాం. కొద్దిగా ఏదో అంత అర్థమైనట్టు ఉంటుంది కానీ కొద్దిగా క్లమ్జీగానే ఉంటుంది. పాయింటర్స్ ఏంటంటే సింపుల్గా మనం ఏం చెప్తున్నాం, కంక్లూజను, పాయింటర్ యొక్క కంక్లూజను. జస్ట్ ఏ మినిట్. Pointers in C are variables that store memory addresses of other variables. ఓకే, వేరే యొక్క వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయడానికి పాయింటర్ వేరియబుల్ అన్నదాన్ని మనం యూజ్ చేస్తున్నాం. ఇది క్లియర్ కదా, ఏ పాయింట్ మనకు ఐడియా వచ్చింది కదా. ఓకే, పాయింటర్ వేరియబుల్ యొక్క పర్పస్ ఏంటి, ఇట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ అనదర్ వేరియబుల్ అడ్రస్. ఇంకోటి ఏంటి, దే అలౌ ఇండైరెక్ట్ యాక్సెస్ టు ద వాల్యూ ఆర్ ఆబ్జెక్ట్ స్టోర్డ్ అట్ స్పెసిఫిక్ మెమరీ లొకేషన్. ఇది ఇండైరెక్ట్ యాక్సెస్ని ఇస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు జే అన్నది తీసుకున్నాం, జేతో ఏం చేసాం, ఐని కూడా యాక్సెస్ చేసాం. ఓకే, యాక్చువల్గా ఇప్పుడు దాకా మనం ఏం చేస్తున్నాం, ఐని యాక్సెస్ చేయాలంటే ఐనే యూజ్ చేయాలి.
వేరే వేరియబుల్తో ఐని యాక్సెస్ చేయలేం. కానీ ఇప్పుడు మనం ఏం చేసాం, ఐ యొక్క వాల్యూని ఐ యొక్క అడ్రస్ని జేలో స్టోర్ చేసాం కాబట్టి ఐ యొక్క ఐని జేతో కూడా యాక్సెస్ చేయొచ్చు. అదేవిధంగా జేని తీసుకెళ్ళి కేలో స్టోర్ చేస్తాం జే అడ్రస్ని. సో ఐని యాక్సెస్ చేయడానికి ఇండైరెక్ట్గా కేతో కూడా మనం యాక్సెస్ చేయొచ్చు అని చెప్పుకున్నాం పాయింటర్ వేరియబుల్లో. సో అదే టాపిక్. నెక్స్ట్ వన్, పాయింటర్స్ ఆర్ డిక్లైర్డ్ యూజింగ్ ద ఆస్ట్రిక్ సింబల్. ఇప్పుడు సింప్లిఫై చేయడానికి, ఇప్పుడు వినటానికి ఏం లేదు అని అనిపిస్తూ ఉంటుంది, కానీ క్లమ్జీగా ఉంటుంది ఇది. దట్స్ వై బేసికల్గా పాయింటర్స్ అంటే మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ 4. ఈ 4 పాయింట్స్ని నేను సింప్లిఫై చేస్తే మీకు దీన్ని డిస్ప్లే చేస్తున్నాను. సో పాయింటర్స్ ఏ విధంగా డిక్లేర్ చేయాలి, స్టార్ సింబల్తో డిక్లేర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమని చెప్తున్నాం, పాయింటర్ని డిక్లేర్ చేయాలి. పాయింటర్ యొక్క పర్పస్ ఏమని చెప్తున్నాం, అది వేరే యొక్క వేరియబుల్ అడ్రస్ని స్టోర్ చేయాలంటే పాయింటర్ వేరియబుల్ని యూజ్ చేయండి అన్నాం. అయితే పాయింటర్ వేరియబుల్ కింద దాన్ని డిక్లేర్ చేయాలి అంటే కనుక ఏం చేయాలి అంటున్నాం, దాని ముందు స్టార్ సింబల్ వాడాలి అంటున్నాం. అదేవిధంగా దాంట్లో వాల్యూని అసైన్ చేయాలంటే టు అసైన్ ఏ వాల్యూ టు ఏ పాయింటర్ యూ యూజ్ ద అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ టు ఆప్టైన్ ద మెమరీ అడ్రస్ ఆఫ్ ఏ వేరియబుల్. ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ని మీరు ఏ విధంగా యాక్సెస్ చేయొచ్చు, అడ్రస్ ఆఫ్ ఆపరేటర్తో యాక్సెస్ చేయొచ్చు. ఇది మనకి బ్రీఫ్గా పాయింటర్స్కి సంబంధించిన కంక్లూజన్. ఇప్పుడు మనకి ఈ తెలిసిన కొత్త కాన్సెప్ట్తో మనం ఏం చేద్దామంటే, మనం స్వాపింగ్ ప్రోగ్రామ్ అన్నది ఇప్పుడు ట్రై చేయండి. ఓకే, చూడండి, సేమ్ ఎక్స్ వాల్యూని వై వాల్యూని తీసుకున్నాం, టెంప్ తీసుకున్నాం. ఓకే, యాక్చువల్గా ఇక్కడ టెంప్తో పని లేదు, మనం నెక్స్ట్ ఫంక్షన్లో రాస్తున్నాం కాబట్టి ఓకే వదిలేయండి. సో ఇక్కడ ఎక్స్ యొక్క వాల్యూని వై యొక్క వాల్యూని మనం రీడ్ చేసిన తర్వాత ఒకసారి మనం ఇక్కడ ప్రింట్ చేసుకున్నాం బిఫోర్ స్వాపింగ్ ఎలా ఉంది, స్వాప్ చేయముందు ఎక్స్ యొక్క వాల్యూ వై యొక్క వాల్యూ ఎలా ఉందని ఇచ్చాం. అయితే ఇప్పుడు దాకా మనం ఏం చేస్తాం, ఫంక్షన్లోకి ఈ వేరియబుల్స్ని వేరే ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు దాని యొక్క వాల్యూస్ని పంపించాం. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాల్యూని కాకుండా దాని యొక్క అడ్రస్ని పంపిస్తున్నాం. స్వాప్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ ఎక్స్ అడ్రస్ ఆఫ్ వై అన్నాం. ఓకే, తర్వాత ఈ స్టేట్మెంట్ ఇచ్చాం, కానీ కంట్రోలర్ ముందు ఎక్కడికి వెళ్తుంది, 14 నుంచి 16కి రాదు కదా. ఎప్పుడైతే మనం ఈ ఫంక్షన్ని కాల్ చేసామో ఆటోమేటిక్గా ఈ కంట్రోలర్ అన్నది ఎక్కడికి స్విచ్ అవుతుంది, 20కి వచ్చేస్తుంది. సో ఇక్కడ స్వాప్ ఆఫ్ అని చెప్పి ఇచ్చాము. ఇక్కడ ఈ ఫంక్షన్ని డిక్లేర్ చేయాలి కదా. ఈ ఫంక్షన్లో ఉన్న వేరియబుల్స్ అక్కడ యాక్చువల్ పారామీటర్స్ పంపించాడు, దాన్ని ఆ పారామీటర్స్ని ఫార్మల్ పారామీటర్స్ అని చెప్పుకుంటాం అని చెప్పాము. ఇక్కడ ఈ ఫార్మల్ పారామీటర్స్ని ఇప్పుడు దాకా మీరు ఏం చేశారు, ఇంటిజర్ ఎక్స్ అండ్ వై అని చెప్పి డిక్లేర్ చేశారు. కానీ ఇక్కడ మనం సేవ్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ వీడియో దేన్ని పంపిస్తున్నాడు, జనరల్ వాల్యూని కాదు అడ్రస్ని పంపిస్తున్నాడు. కాబట్టి ఆ అడ్రస్ని స్టోర్ చేయాలి అంటే వేరే యొక్క వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయాలంటే దాన్ని ఏమని చెప్పాం, పాయింటర్ వేరియబుల్ కింద డిక్లేర్ చేయమన్నాం. సో ఇక్కడ పాయింటర్ వేరియబుల్ ఎక్స్, పాయింటర్ వేరియబుల్ వై అన్నాం. ఇక్కడ ఏబి అన్నా కూడా ఓకే కదా, మీకు ఐడియా ఇదివరకు చెప్పుకున్నాం ఫంక్షన్స్లో ఇక్కడ ఎక్స్ వేరు ఇక్కడ ఎక్స్ వేరు అని చెప్పాం. ఇదే సేమ్ ఫంక్షన్లో రాసేటప్పుడు ఇక్కడ మళ్ళీ పాయింటర్ ఎక్స్ అని చెప్పి మీరు డిక్లేర్ చేయడానికి లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్ ఎక్స్ అని ఇచ్చాం, మళ్ళీ ఇంటిజర్ పాయింటర్ ఎక్స్ అని చెప్పి ఇవ్వకూడదు, ఏ జెడ్డో ఇవ్వాలి. ఓకే, ఇక్కడ పాయింటర్ ఎక్స్ అని ఎందుకు ఇచ్చాం, ఇక్కడ పాయింటర్ ఎక్స్ అన్నది అసలు ఎక్స్కి ఎక్కడికి సంబంధం లేదు కదా, దట్స్ వై. లేదా మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇది ఎంత కన్ఫ్యూజన్ లేకుండా దీన్ని ఏ అని ఇచ్చేయండి, దీన్ని బి ఇచ్చుకోండి. ఓకే, సో అలా ఇచ్చిన మీకు క్లమ్జీ లేకుండా ఉంటుంది. ఇక్కడ పాయింటర్ వేరియబుల్ కింద మనం ఎక్స్ అని ఇచ్చాం కదా అని సేమ్ ఫంక్షన్లో రాసేటప్పుడు కూడా మళ్ళీ ఇంటిజర్ పాయింటర్ ఎక్స్ అని చెప్పి వాడకూడదు మీరు. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్ అన్నది ఏంటి వాడి ఉద్దేశంలో జనరల్ వేరియబుల్, వేరే ఇక్కడికి వచ్చేపాటికి పాయింటర్ వేరియబుల్ కింద దాన్ని యూజ్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. ఓకే, సో ఇక్కడ మాత్రం మనం వేరే ఫంక్షన్లోకి వచ్చేసాం కాబట్టి అక్కడ ఎక్స్కి ఇక్కడ ఎక్స్కి సంబంధం లేదు కాబట్టి ఇక్కడ వేరే అన్నాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి చింతలపూడిలో పంచాయతీ ఆఫీస్ ఎక్కడ ఉందంటే ఏం చెప్తాం, పాత బస్ స్టాండ్ అంటాం. కానీ ఏలూరులో కూడా పాత బస్ స్టాండ్ దగ్గర ఉండదు కదా, దాని లొకేషన్ వేరు, దాని పేరు వేరు, అదన్నా వేరు, జనరల్ టాపిక్ అది. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ పాయింటర్ వేరియబుల్ కింద డిక్లేర్ చేసాము. ఇప్పుడు చూడండి, ఇంటిజర్ టెంప్ అని చెప్పి ఒకటి తీసుకున్నాం, టెంపరీ వేరియబుల్ ఒకటి తీసుకున్నాం సేమ్ అట్లాగనే. సో ఇక్కడ టెంప్లో మనం ఏం చేసాం, పాయింటర్ ఎక్స్, అదేవిధంగా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పాయింటర్ వై
పాయింటర్ వై ఈజ్ ఈక్వల్ టు టెంప్. సో సేమ్ ప్రోగ్రామ్ ఎటొచ్చి పాయింటర్స్ని వాడుకున్నాం. ఇదివరకు మనం ఇక్కడ జనరల్ స్వాప్ ప్రోగ్రాంలో ఏ విధంగా అయితే టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై, వై ఈజ్ ఈక్వల్ టు టెంప్ అన్నామో, వేరేజ్ ఇక్కడికి వచ్చేప్పటికి పాయింటర్స్ కాన్సెప్ట్ చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, వాల్యూస్ని మార్చట్లా, అడ్రస్ని మార్చేస్తున్నాం. ఒకదాని యొక్క అడ్రస్ని ఇంకో దానికి మార్చేస్తున్నాం. సో ఆటోమేటిక్గా ఇప్పుడు రిటర్న్ చేయాల్సిన పని ఉందా, ఎక్స్ యొక్క అడ్రస్నేమో వైకి పెట్టేసాం, వై యొక్క అడ్రస్నేమో ఎక్స్కి పెట్టేసాం, అంతే కదా. ఇప్పుడు పాయింటర్ ద్వారా మనం ఏం చేసాం, వాల్యూస్ని యాక్సెస్ ఇట్లా అడ్రస్ని యాక్సెస్ చేస్తున్నాం. మెయిన్ ప్రాబ్లం మనకి ఎక్కడొచ్చింది, ఫంక్షన్ కెనాట్ రిటర్న్ మోర్ దాన్ వన్ వాల్యూ. ఫంక్షన్ అన్నది వన్ వాల్యూ మాత్రమే రిటర్న్ చేస్తుంది, మోర్ దాన్ వన్ వాల్యూని రిటర్న్ చేయదు అని చెప్పాం. కాబట్టి దానికి సొల్యూషన్ మనం ఏం చెప్పాం, అసలు మనం వాల్యూస్ని మార్చే బదులు అడ్రస్లను మార్చేద్దాం. అడ్రస్లను మార్చేస్తే ఏమవుతుంది, దాన్ని రిటర్న్ చేయాల్సిన పని లేదు కదా. వీడి అడ్రస్ ఆడికి, ఆడి అడ్రస్ వీడికి మార్చేస్తాం. ఇంకా రిటర్న్ చేసేది ఏముంది, ఆటోమేటిక్గా ఎక్స్ యొక్క అడ్రస్ ఏమో వైకి, వై యొక్క అడ్రస్ ఎక్స్కి మారిపోయినప్పుడు ఇక దీన్ని రిటర్న్ చేయాల్సిన పని ఏం లేదు కదా. సో అలా ఆ కాన్సెప్ట్తో మనం పాయింటర్స్ బిగిన్ చేసాం. ఓకే, సో ఎక్స్ యొక్క అడ్రస్ని, వై యొక్క అడ్రస్ని, అయితే ఈ ఎక్స్ యొక్క అడ్రస్ వైకి, వై యొక్క అడ్రస్ని ఎక్స్కి మార్చాలంటే ఆ అడ్రస్లతో డీల్ చేసేటప్పుడు ఏ విధంగా డీల్ చేయాలి అన్న దానికోసమే మనం పాయింటర్స్ కాన్సెప్ట్లోకి వచ్చాం. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు సింపుల్, మళ్ళీ సమ్మరైజ్ చేస్తున్నా ఫైనల్గా. ఒకటి, ఫంక్షన్స్ ప్రోగ్రాంలో ఫంక్షన్ అన్నది మోర్ దాన్ వన్ వాల్యూని రిటర్న్ చేయలేదు కాబట్టి వాల్యూస్ని అయితే మనం మార్చలేం. కానీ వాల్యూస్ని మారిస్తే పలానా వాల్యూ దీనికి, పలానా వాల్యూ దానికి మార్చామని చెప్పి మనం రిటర్న్ ద్వారా రిటర్న్ చేయాలి. కానీ ఫంక్షన్స్లో ఉన్న మేజర్ రిస్ట్రిక్షన్ ఏంటి, ఫంక్షన్ ఓన్లీ ఒక వాల్యూని మాత్రమే రిటర్న్ చేయగలదు. కాబట్టి అది సింగిల్ సీటర్ బస్సు అనుకోండి, దానికి టూ సీట్స్ లేవు. మీరు పాత బుల్లెట్లు తీసుకోండి, కొన్ని రకాల బుల్లెట్లో సింగిల్ సీటే ఉంటుంది కదా, ఇద్దరు ప్యాసింజర్స్ ఎక్కడానికి అవకాశం లేదు అనుకోండి. సో సిమిలర్లీ ఇక్కడ కూడా ఏంటంటే ఫంక్షన్ మోర్ దాన్ వన్ వాల్యూని రిటర్న్ చేయలేదు. అది ఫస్ట్ ఉన్న మనకి హడ్డిల్. అది మెయిన్ హడ్డిల్ ఏంటి, ఫంక్షన్ మోర్ దాన్ వన్ వాల్యూని రిటర్న్ చేయలేకపోతుంది. సో ఫంక్షన్ అన్నది మోర్ దాన్ వన్ వాల్యూని రిటర్న్ చేయలేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, అడ్రస్ని మార్చేద్దాం అనుకున్నాం. కానీ అడ్రస్ని మార్చాలి అంటే అడ్రస్తో ఏ విధంగా డీల్ చేయాలి అనేది పాయింటర్స్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేసాం, అడ్రస్ని వాల్యూస్ మార్చే బదులు ఒకదాని అడ్రస్ని ఇంకో దానికి మార్చేసాం. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూడండి. ఎక్కడ రిటర్న్ స్టేట్మెంట్ మనం వాడలేదు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4, y ఈజ్ ఈక్వల్ టు 5. చూడండి, బిఫోర్ స్వాపింగ్ ఎంత ఉంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ఉంది, y ఈజ్ ఈక్వల్ టు 5 ఉంది. వేరేజ్ ఎప్పుడైతే దీన్ని స్వాప్ చేసామో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5, y ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చేసింది. ఓకే, లాజికల్గా మనం ఏం చేసాం, ఎక్స్ యొక్క అడ్రస్ని వైకి, వై యొక్క అడ్రస్ని ఎక్స్కి మార్చేసాం. దట్స్ వై ఇది జరిగింది. సో ఇక్కడ ఎక్కడైనా రిటర్న్ స్టేట్మెంట్ వాడామో చూడండి, రిటర్న్ స్టేట్మెంట్ వాడకుండానే మనం వాల్యూస్ని రిటర్న్ చేయగలిగాం. కారణం ఏంటి, అడ్రస్లతో యాక్సెస్ చేయటం వల్ల. అడ్రస్ని యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి, పాయింటర్స్ వాడాలి. సింపుల్. ఓకే, సో ఒక్కసారి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నేను మీకు డాష్ బోర్డ్లో పెడతాను, వీటిని స్టడీ చేయండి. పాయింటర్స్ అన్నది కొద్దిగా క్లమ్జీగా ఉంటుంది, 1-4 ప్రోగ్రామ్స్ రాసేదాకా కూడా ట్రిక్కీగా ఉంటాయి. సో ఒకసారి దానికి వేరే సొల్యూషన్ ఏం లేదు, 1-4 సార్లు మీరు దాన్ని ప్రాక్టీస్ చేయటమే. ఓకే, ఆటోమేటిక్గా అప్పుడు మనకు ఒక ఐడియా క్రియేట్ అవుతుంది. అంతసేపు చెప్పింది పాయింటర్స్ క్లాస్ అంత కన్ఫ్యూజన్ క్లాస్ ఏది ఉండదు, వినడానికి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే అసలు ఓవరాల్గా మీకు ఒక కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా. ఈ కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకొని, ప్రైమరీ కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి, ఎక్కువ ప్రాక్టీస్ చేయటమే. సో దానికి మించిన సొల్యూషన్ ఏం లేదు. పాయింటర్స్ని అర్థం చేసుకోవాలంటే ప్రాక్టీస్. ఓకే, థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.